నమస్తే, నేను శారద. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మొన్నటి వరకు ఇంజనీరింగ్ చదువులు కొంపముచ్చితే ఇప్పుడు డాక్టర్ చదువులు విద్యార్థులను రోడ్డున పడేస్తున్నాయి. డాక్టర్ చదువుపై మోజుతో మెడిసిన్ రాయడం, చివరకు ఎంబీబీఎస్ సీటు రాక బీడీఎస్ కోర్సుల వైపు అడుగులేస్తున్నారు. ఇక దంత వైద్యం వైపు వెళ్లేవారు బోర్లా పడి పళ్ళు రాళ్లగొట్టుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కాలేజీలు, లక్షల్లో ఫీజుల వసూళ్లు, ముందు వెనుక ఆలోచించకుండా డాక్టర్ పట్టా కోసం పరుగులు పెట్టే విద్యార్థులు తీరా అష్టకష్టాలు పడి కోర్సు పూర్తి చేస్తే ఉద్యోగాలు రాక రోడ్డు పాలవుతున్నారు. డిగ్రీకి డిగ్నిటీకి సరిపడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇది ప్రస్తుతం డెంటల్ స్టూడెంట్స్ పరిస్థితి. అసలు విద్యార్థులకు ఇంత కష్టం ఎందుకొచ్చింది? ఈ పరిస్థితికి కారణాలేంటి? నిన్న మొన్నటి వరకు ఇంజనీరింగ్ కాలేజీలకు డిమాండ్. ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఇంజనీరింగ్ పైనే క్రేజ్. ఆ క్రేజే విద్యార్థుల కొంపముంచింది. ఇప్పుడు డెంటల్ విద్యార్థుల పరిస్థితి అదే. ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ ని ఎంచుకున్న పరిస్థితి గడిచిన గత ఏడాది వరకు కొనసాగింది. దీనికి తోడు అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తోడు కావడంతో కాలేజ్కి కట్టాల్సిన ఫీజు కూడా ప్రభుత్వమే భరించింది. ఫీజు కట్టే పని తప్పడంతో పొలోమంటూ అందరూ అటువైపే అడుగులు వేశారు. ఈ దెబ్బతో అప్పటి వరకు డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ విద్య కాస్త నాణ్యత తగ్గింది. ప్రతి ఏడాది లక్షల్లో విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు తమ అర్హతకు తగ్గ ఉద్యోగాలు లేక చివరకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేశారు. దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే దారిలో దంత వైద్యులు రోడ్డున పడుతున్నారు. డాక్టర్ విద్యకు సమాజంలో గౌరవంతో పాటు డిమాండ్, క్రేజ్ ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి మరీ డాక్టర్ విద్యకు ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ చేయాలన్న కోరికతో లక్షల్లో ఫీజులు చెల్లించి మెడికల్ ఎంసెట్ రాయించి ఎంబీబీఎస్ రాకపోవడంతో చేసేది లేక ఏదో ఒక డాక్టర్ అంటూ బీడీఎస్ కోర్సును ఎంచుకుంటున్నారు. మెడికల్ సీటుకు ప్రయత్నించి విఫలమై దంత విద్య వైపు అడుగులు వేసేవారు చాలా మందే ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదో ఒక డాక్టర్ కోర్సు చదివిస్తున్నామని సంతృప్తి పడుతున్నారు. దీంతో బీడీఎస్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. లక్షల్లో ఫీజులు చెల్లించిన విద్యార్థులు కష్టపడి కోర్సు పూర్తి చేస్తే చివరికి వారికి నిరాశే మిగులుతోంది. వారి కోర్సుకు ప్రస్తుతం డిమాండ్ లేకపోవడంతో రోడ్డున పడుతున్నారు. డెంటిస్ట్ గత 10 సంవత్సరాల నుంచి చాలా ప్రొడ్యూస్ అవుతూ వస్తున్నారు. సో డెంటిస్ట్కి ఇటు బయట శాలరీస్ కోసం పనిచేద్దామన్నా 5,000 శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు క్లినిక్స్ చూస్తే ఇక్కడ కిరాణా షాప్స్ కంటే డెంటల్ క్లినిక్సే ఎక్కువ ఉన్నాయి సిటీస్లో. సో ఇప్పుడు క్లినిక్స్ పెట్టినా కూడా క్లినిక్స్ అప్పుడప్పుడు రెంట్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దంత వైద్యుల పరిస్థితి దయనీయంగానే ఉంది. చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం లేక మరో మార్గం ఎంచుకుంటున్నారు విద్యార్థులు. ఏం చేసేది లేక ఆఖరికి కాల్ సెంటర్ ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రతి ఏడాది వేలల్లో విద్యార్థులు పట్టా చేత పట్టుకొని ఉద్యోగం కోసం వస్తున్నా వారికి విద్యకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. దీంతో కార్పొరేట్ ఆసుపత్రులు జీతాల్లో బేరమాడుతున్న దయనీయ పరిస్థితికి చేరుతోంది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొందని విద్యార్థులు చెబుతున్నారు. తమ పరిస్థితిని చెప్పుకోవడానికి తమకే ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న దంత వైద్యులకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వానిదా లేక ప్రైవేటు కాలేజీలా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? విద్యార్థులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకప్పుడు 2 రాష్ట్రాల్లో 100 డెంటల్ కాలేజీలను నడిపేది అప్పటి ప్రభుత్వం. దీంతో మెడికల్లో ఎంబీబీఎస్ సీట్ రాని వారు కొందరు ప్రత్యామ్నాయంగా బీడీఎస్ కోర్సును ఎంచుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఇక ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రంగంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా డాక్టర్లకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు కూడా అనుమతులు ఇచ్చింది. దీంతో 2003 తర్వాత సీన్ మారిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలు వెలిశాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం డెంటల్ కోర్సులను ఆఫర్ చేస్తున్న కాలేజీలు దాదాపు 2,600 ఉన్నాయి. ఆయా కాలేజీల నుంచి ప్రతి ఏడు పట్టా పుచ్చుకుంటున్న డెంటిస్టులు 11,000కు పైగానే ఉన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపు 32,000 మంది డెంటిస్టులు రోడ్డు పాలైనట్టు తెలుస్తోంది. పక్క రాష్ట్రం కర్ణాటక కూడా దంత వైద్యుల ఉత్పత్తి కర్మాగారంగా మారింది.
అప్పట్లో బీడీఎస్ కు డిమాండ్ ఉన్న రోజుల్లో మన రాష్ట్రంలో కాలేజీలు లేక చాలా మంది విద్యార్థులు కర్ణాటకకు పరుగులు తీశారు. ఇప్పుడు కర్ణాటకలోనూ వేల కాలేజీలు బీడీఎస్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. లక్షల్లో ఫీజులు చెల్లించి దంత వైద్యులను తయారు చేసి మన రాష్ట్రంలో వదులుతున్నారు. కుప్పలు తెప్పలుగా డెంటిస్టులు పట్టాలతో రోడ్డెక్కి అవకాశమున్న వారు క్లినికులు పెడితే స్తోమత లేని వారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో 4,000కు 5,000కు పనిచేస్తున్నారు. బీడీఎస్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇటు క్లినిక్ పెట్టుకోలేరు. సో ఎండిఎస్ చేద్దాము అంటే ఎండిఎస్ చేయలేని సిచ్యువేషన్. కొన్ని పైన ప్యారలల్గా క్లినిక్స్లో వర్క్ చేద్దామంటే 5,000, 6,000 క్లినిక్. సో ఎన్ని ఇయర్స్ అని ఒక క్లినిక్లో చేయలేము. అన్ని పిహెచ్సిలో డెంటల్ పోస్ట్ అనేది లేదు. డెంటల్ పోస్ట్ని రిక్రూట్ చేసి దాంట్లో డెంటిస్ట్ని రిక్రూట్ చేయమని అడుగుతున్నాం. గతంలో డెంటల్ క్లినిక్లు ఎక్కడో ఒకటి కనిపించేవి, కానీ ప్రస్తుతం సీన్ మారింది. బీడీఎస్ చేసిన వారి సంఖ్య పెరగడంతో గల్లీకో డెంటల్ క్లినిక్ వెలిసింది. దీంతో ఒక్కో క్లినిక్కు పేషెంట్లు లేక వెలవెలబోతున్నాయి. రోజంతా 3 నుంచి 4 పేషెంట్లు వస్తే మహా కష్టంగా ఉన్న క్లినికులు నడుస్తున్నాయి. చేసేది లేక కొందరు డెంటిస్టులు ఆసుపత్రుల్లో కాంపౌండర్లుగా పనిచేయాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. 30 లక్షలు పెట్టి మేము రియంబర్స్మెంట్ ఫెసిలిటీ తెచ్చుకునే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో కాలేజెస్ను పెంచకూడదు, అదేవిధంగా కొత్తగా సీట్ల సంఖ్యను కూడా పెంచకుండా చూడాలని చెప్పి మేము కేసీఆర్ గారిని కోరుతున్నాం. ప్రతి పిహెచ్సికి డెంటిస్ట్ పోస్టు, అదేవిధంగా ఈ రియంబర్స్మెంటు ప్రతి దంత వైద్యునికి రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కల్పించాలని మేము హెచ్ఎంటీవీ ద్వారా సీఎం గారిని కోరుతున్నాం. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇష్టానుసారంగా వెలుస్తున్న ప్రైవేట్ బీడీఎస్ కాలేజీలను కట్టడి చేయడం ఒక్కటే పరిష్కారం. డాక్టర్ చదవాలనుకున్న వారు ఎంబీబీఎస్ సీట్ రాకపోవడంతో గత్యంతరం లేక డెంటిస్టులుగా మారుతున్నారు. అలా కాకుండా మరో కోర్సు ఎంచుకునే విధంగా అధికారులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచనలివ్వాలంటున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని తెలుగు ప్రభుత్వాలు అమలు చేయాలని డెంటిస్టులు డిమాండ్ చేస్తున్నారు. బీడీఎస్ కోర్సు చేసిన వారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలకు కేటాయించాలని సూచిస్తున్నారు. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు రూరల్ పీహెచ్సీల్లో పనిచేయడానికి నిరాకరిస్తుండటంతో ఆ ప్లేస్ను తమకు కేటాయించి గ్రామాల ప్రజలకు సేవలందించడానికి తమను వినియోగించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడన్నా అట్లీస్ట్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, అట్లీస్ట్ ఇప్పుడన్నా ఏమైనా సీట్స్ పెంచాలి, లేకపోతే ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి. మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అట్లీస్ట్ బీడీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నార్మల్ ఎర్నింగ్ 5,000 అనేది చాలా బాధాకరమైన విషయం. తెల్లకోటు వేసుకున్నోడు ప్రతివోడు డాక్టరు కాదనే నిజాన్ని అందరూ గ్రహించాలి. తెల్లకోటు వెనుక మోయలేనన్ని కష్టాలుంటాయి. లక్షల్లో ఫీజులు చెల్లించి సమాజంలో గౌరవం కోసం డాక్టర్ అయితే డిమాండ్ లేక కంపౌండర్లుగా అవుతున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి. డాక్టర్ చదువు కోసం నానా యాతన పడే పిల్లలు, ఫీజులు చెల్లించే తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్.